హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను బీరకాయ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వచ్చేసి చాలా ఈజీ అండి. ఈ కర్రీ వచ్చేసి చాలా తక్కువ టైంలోనే మనం చేసుకోవచ్చు. బీరకాయ ఎగ్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపిస్తాను. నేను వచ్చేసి 3 ఎగ్స్ తీసుకున్నానండి. నేను ఆల్రెడీ బీరకాయ కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద పక్కన పెట్టుకున్నాను. వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అండి. తర్వాత వచ్చేసి ఆనియన్, మిర్చి, కొంచెం జీలకర్ర, శనగపప్పు, టమోటా, కొత్తిమీర ఇవి కూడా నేను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నేను ఒక పాన్ తీసుకున్నానండి. అందులో వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను. అందులో పోపు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వచ్చేసి బాగా మగ్గేంత వరకు నేను ఫ్రై చేసుకున్నానండి. మూత పెట్టుకుని నేను బాగా మగ్గేంత వరకు ఉంచుకున్నాను. నేను ఆల్రెడీ వచ్చేసి నేను వచ్చేసి 2 బీరకాయలు తీసుకున్నానండి. 2 బీరకాయలు తీసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయండి. ఇందులో వచ్చేసి నేను మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా వేసుకుంటున్నాను. నేను వచ్చేసి అన్ని చిన్న చిన్న పీసెస్ కిందే కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదా, ఈ ఫ్రై అయిన దాంట్లో టమోటాస్ కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా మగ్గేంత వరకు మళ్ళీ నేను మూత పెట్టుకుంటున్నానండి. టమాటా వచ్చి చాలా త్వరగా మగ్గిపోయింది. ఇందులో వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ నేను మూత పెట్టుకున్నానండి. బాగా కలుపుకుని ఒక 1 మినిట్ మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నేను వచ్చేసి 2 బీరకాయలు తీసుకున్నాను. 2 బీరకాయలు నేను బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఫ్రై అయిన దాంట్లో అవి బీరకాయలు వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను వచ్చేసి అస్సలు ఇందులో మనం వాటర్ అసలు యాడ్ చేయక్కర అవసరమే లేదండి. ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, మనం అసలు వాటర్ యాడ్ చేయక్కర్లేదు. చూడండి, నేను అసలు వాటర్ కొన్ని కూడా వేయలేదండి. చాలా వాటర్ వచ్చినాయి. అవన్నీ మగ్గేంత వరకు బాగా ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఎగ్స్ని ఇలా ఒక బౌల్లో తీసుకుని మిక్స్ చేసుకున్నానండి. 3 ఎగ్స్ తీసుకున్నాను కదా. తర్వాత వచ్చేసి నేను మధ్యలో హోల్లా చేసి అందులో వచ్చేసి ఎగ్స్ అన్ని వేసుకున్నానండి. వేసుకుని మూత పెట్టుకుని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఉంచానండి. ఉంచిన తర్వాత నేను ఒకసారి కలుపుకున్నాను. అప్పటికి చాలా మట్టికి వాటర్ అవన్నీ అయిపోయిందండి. వాటర్ ఏమీ లేదు, కొంచెం వాటర్ ఉందంతే. తర్వాత వచ్చేసి ఇందులో సరిపడా కారం, సాల్ట్, పసుపు వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మనం ఎలా అయినా వేసుకోవచ్చండి. కారం ఇవన్నీ వేసుకుని నేను బాగా కలుపుకుని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంకొంచెం వాటర్ ఉన్నాయండి. ఆ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయేంత వరకు నేను ఇంకొంచెం సేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా. ఒక 5 మినిట్స్ నేను మళ్ళీ మూత పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొక 2 మినిట్స్ నేను ఫ్రై చేసి మళ్ళీ మూత పెట్టుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉందండి. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ రెసిపీ ఎలా ఉందండి, మీకు నచ్చిందని వస్తే తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.